శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్యాప్షన్ చూస్తుండొచ్చు, లెఫ్ట్ రైట్ ఓవర్ హియర్ కమ్స్ మోడీ పవర్. ఈ క్యాప్షన్ ఏందో మీకు కొద్దిసేపట్లో తెలియబోతుంది. దానికంటే ముందు ఒక మ్యాచ్ నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో హాట్గా న్యూస్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఏదైతే కేరళలో మెస్సీ వస్తే అక్కడ మొత్తం మెస్గా అయిందో, కోల్కతా మొత్తం మమతా బెనర్జీ సారీలు, అక్కడ ప్రతిపక్షం పార్టీలు ధర్నాలు, అండ్ అక్కడ ఏదైతే అధికార పార్టీల సెల్ఫీలతోని నిండిపోయింది కోల్కతా మొత్తం. అక్కడ ప్రజల తిరుగుబాటు ఏందో చూసింది మమతా గవర్నమెంట్. అక్కడ అదే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా జరుగుతుందేమో అని మన పోలీసు యంత్రాంగం మొత్తం పటిష్టంగా ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈవెంట్కి ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ అయితే రేవంత్ రెడ్డి వర్సెస్ ఇక్కడ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ అనేది అందరూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా అండ్ ఆల్ ఎలక్ట్రికల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలు కవర్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ కవర్ చేసిన తరుణంలో ప్రజలు వచ్చేసరికి ఒక రాష్ట్ర గవర్నమెంట్తోనే ఫుట్బాల్ ఆడిన రిజల్ట్ బయటకు వచ్చింది. ఎక్కడ జరిగింది అంటే కేరళ రాజధాని తిరువనంతపురంలో. ఎస్ ఫ్రెండ్స్, కేరళ తిరువనంతపురంలో విజయన్ గవర్నమెంట్తోని ఫుట్బాల్ ఆడారు అక్కడ పబ్లిక్ మొత్తం. ఎందుకు ఆ ఫుట్బాల్ ఆడారో ఒకసారి చూద్దాం. ఇక్కడ నిన్న రిజల్ట్స్ వచ్చింది ఏదైతే తిరువనంతపురం మున్సిపల్ ఎలక్షన్స్లో. భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి 50 స్థానాలు, లెఫ్ట్కి వచ్చేసరికి 29 స్థానాలు, కాంగ్రెస్కి వచ్చేసరికి 19 స్థానాలు. ఈ రిజల్ట్ అసలు నార్త్ ఇండియాలో మనం చూస్తాం, కానీ సౌత్లో వచ్చేసరికి అది కూడా కమ్యూనిస్ట్ ఏరియాలో ఈ తరపు రిజల్ట్ రావడం నిజంగా అందరికీ షాకింగ్గా గురి చేసింది. ఎందుకంటే అక్కడ మనం ఏళ్ళగా కమ్యూనిస్ట్ రాజ్యం చూసినాం. మనం కమ్యూనిస్ట్ రాజ్యం లేకుంటే అక్కడ దానికంటే ప్రత్యామ్నాయ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ అనేది మనం చూసాం. అక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ పాగా వేసుకొని కూర్చున్నారు. ప్రజలు దాన్ని ప్రశ్నిస్తే నువ్వు భారతీయ జనతా పార్టీవా, నువ్వు ఆర్ఎస్ఎస్వా అని ఒక లేబుల్ అంటించడం తప్ప అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఒక అకౌంటబిలిటీ కానీ, ఒక పర్ఫార్మెన్స్ కానీ, ఒక ఎగ్జిక్యూషన్ కానీ ఏమైనా చేసిందా అక్కడ విజయన్ గవర్నమెంట్? డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నారు అక్కడ విజయన్ గవర్నమెంట్. ఈసారి ఒక భరించడానికి కూడా ఒక బేరేజ్ ఉంటుంది మిత్రులారా. ఎన్ని రోజులని ఇట్లాంటి మోనోపోలిని, ఈ గుత్తాధిపత్యాన్ని కమ్యూనిస్టు చేతిలో ఉంచాలని చెప్పేసి వీరు ఈసారి షిఫ్ట్ అయ్యారు. ఎటువైపు షిఫ్ట్ అయ్యారంటే అక్కడ కమ్యూనిస్టు బురదల నుంచి కమల పువ్వు వికసించింది. భారతీయ జనతా పార్టీకి 50% అంటే 100 స్థానాలకు 50 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేది. 100 సీట్లలో 50 సీట్లు భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు కట్టబెట్టారు. అది ఈ రిజల్ట్ అనేది ట్రెమెండరస్ విక్టరీ ఫర్ ది భారతీయ జనతా పార్టీ కేరళలో. అయితే ఇక్కడ ముఖ్యంగా అక్కడ ది ఎలక్షన్స్ ముందు రన్ అయిన 2 ఇన్సిడెంట్స్ మిత్రులారా. ఒకటేంటంటే కేరళ గవర్నమెంట్లో వచ్చేసరికి అక్కడ శబరిమల ఆలయంలో ఏదైతే గోల్డ్ అయితే జరిగిందో ఇది ఓటర్స్ మధ్యలో ఒక ఇంపాక్ట్ అనేది పడిపోయింది. అండ్ ఇంకొకటి అక్కడ విజయలో ఒక ఎగ్జిక్యూషన్ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు, అండ్ ఒక పర్ఫార్మెన్స్ లేని ఎన్ని రోజులని ఈ గవర్నమెంట్ని భరిస్తారు. అక్కడ మార్పు కావాలనుకున్నారు, కానీ అక్కడ ప్రత్యామ్నాయంగా మనం ఇందాక ముందు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉందా అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వయనాడు నుంచి ప్రియాంక గాంధీ, దానికంటే ముందు మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అక్కడ పోటీ చేసి అదే రాష్ట్రంలో గెలుపొందడం జరిగింది. కానీ అక్కడ కేరళ రాష్ట్రంలో నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరు. సో ఇక్కడ ఏంటంటే ప్రజలు వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రజల సమస్యని డెలివరీ చేయని నాయకుడిని మనం ఎందుకు బ్యారేజ్ చేయాలి? సో ఇక్కడ ప్రజలను వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపారు. ఈ భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపడంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ వచ్చేసరికి నినాదాలకు వెళ్ళలేదు అండ్ వాళ్ళ ఎజెండాను అసలు చూపించలేదు. కానీ వాళ్ళు అడ్రస్ చేసింది ఏంటంటే లోకల్లో ఉన్న సమస్యల గురించి, ఆ సమస్యలు ఎలా తీరుస్తామని చెప్పడానికి వాళ్ళొక క్లియర్ గ్రౌండ్ రూట్ అనేది ప్రజల మధ్యలో వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ గ్రౌండ్ రూట్స్లో పనిచేయడానికి ముఖ్యంగా సోషల్ మీడియా అనేది అక్కడ అర్బన్ ఓటర్స్కి చాలా ఇంపాక్ట్ఫుల్ అయింది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 50 సీట్స్ ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ 100. అండ్ ఈ రిజల్ట్ అనేది
ఒక గేమ్ చేంజర్ అని చెప్పేసి, అండ్ ఎవరైతే దక్షిణాపాదం అని పెరియార్ సిద్ధాంతాలతో ఊగిసలాడుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఒక చెంప పిల్లని చెప్పే రిజల్ట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దక్షిణాన ఎక్కడుంది అని చెప్పేసి క్వశ్చన్ చేసే కొందరు మూర్ఖులకు ఈ రిజల్ట్ అనేది ఒక బీఫిటింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన రిజల్ట్ ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు అనేసి మనం చెప్పుకోవచ్చు. సో భారతీయ జనతా వైపు మన దక్షిణాపాదం సౌత్ ఇండియా, మనకి నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా లేదు మిత్రాల. ఈ రిజల్ట్తోనే కమల వికాసం జరుగుతుంది, కమల వికాసంతోనే దేశ వికాసం జరుగుతుంది అనేసి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెబుతూ ఉంటారో ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ వికసితన్ తిరువనంతపురం అనే ఒక హ్యాష్ ట్యాగ్ అనేది వికసిత్ తిరువనంతపురంలో ఇది 100% వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే మోడీ గారు చెప్తూ ఉంటారో రేపు వచ్చేసరికి ఇక్కడ స్థానిక మన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇక్కడ సిపిఐకి, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ పార్టీగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పాగా వేయడంలో అతిశయోక్తి లేదు మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ మనం చూసాం. రేపు ఇదే రిజల్ట్ అర్బన్ నుంచి రూరల్కి పాకితే విజయన్ అడ్రస్ గల్లంతు. కాంగ్రెస్ వయనాడులో కూడా ఈసారి ఇందిరాగాంధీ పీఠానికి ఒక షేక్ అనేది ఆల్రెడీ నిన్న రిజల్ట్తోనే వచ్చింది. సో ప్రియాంక గాంధీ పీఠానికి ఏదైతే వయనాడులో ఉందో ఒక షేక్ అనేది వచ్చింది. ఇప్పుడు ప్రియాంక గాంధీని కూడా నెక్స్ట్ గెలవదా అనే ఒక డౌట్ కూడా వాళ్ళ మదిలో రన్ అవుతూనే ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్లియర్గా మేము ప్రజల వైపు ఉన్నాం, ప్రజల హితం కోసం ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఏదైతే పోర్ట్రే చేశారో అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది కాబట్టి ఈ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది తిరువనంతపురం ప్రజలకి అండ్ మంచి సర్కార్ రావాలనేసి కోరుకుందాం. అండ్ మీరేమంటారు మిత్రులారా? ఇప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ పాగా ఏదైతే వేశారో విజయన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందా? కాంగ్రెస్ వచ్చేసరికి వాళ్ళ పాలిటిక్స్కి ఆల్రెడీ శ్మశానం కట్టుకున్నారా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా పార్టీకి ఇక్కడ నిలబడి రేపొద్దున ఇక్కడ అధికారంగా చేపట్టబోతుందా? మీరు కమెంట్స్లో చెప్పగలరు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్, మరియు ఈ వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ని చేస్తే మన వీడియో 10 మందికి చేరుతుంది కాబట్టి దయచేసి హైప్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.